గణపతికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి ఇది. పప్పుండల పాయసం అండి ఇది. విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన ప్రసాదము. చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు ఈ పప్పుండల పాయసం ప్రిపేర్ చేయడానికి. ముందుగా చిన్న కుక్కర్ కానీ లేదా ఏదైనా గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కందిపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాతకి దీంట్లో 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల నీళ్లు పోసుకొని ఒక్క విజిల్ వచ్చేలా కుక్ చేసుకోవాలి. అదే గిన్నెలో అయితే కొంచెం పలుకుగా ఉండేలా కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు చిన్న బాండీ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాతకి 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఉప్మా రవ్వ ఉడికిన తర్వాతకి కొంచెం బెల్లం వేసుకోవాలి. జస్ట్ తీపి కోసమేనండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అది కూడా మొత్తం కరిగిపోయి ఉప్మా రవ్వ అంతా ఇలా ముద్దగా వచ్చేస్తుందండి. చల్లారిన తర్వాతకి దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి వీటిని. ఈ సైజు ఉండలు అయితే సరిపోతుందండి. ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఒక్క విజిల్ అయిపోయింది కదండి, పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి. దానిలో మనం కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం వేసుకోవాలండి. మళ్ళీ 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ పాయసం మొత్తానికి 7 కప్పుల నీళ్లు పడుతుందండి. అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాతకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండల్ని దానిలో వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతా ఇలా ఉడికిన తర్వాతకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కొబ్బరి వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి, గణపతికి ఎంతో ఇష్టమైన పప్పుండల పాయసం రెడీ. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వినాయక చవితికి తప్పకుండా ప్రిపేర్ చేయండి.